భయపడిపోయాడు. ఇప్పుడు ఏశావు నా మీదకి వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు, నా భార్యను, నా బిడ్డలను, నాకున్న సమస్తాన్ని పట్టుకెళ్ళిపోతాడు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం రండి. సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎంత చక్కని మాట అండి. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే అతని శత్రువులను కూడా ఏం చేస్తాడు? దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటే, నీ ఆత్మీయత దేవునికి అంగీకారంగా ఉంటే, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో, ఎవరిని చూసి కలవరపడుతున్నావో, ఎవరిని చూసి నిద్రపట్టక అల్లాడిపోతున్నావో వారిని నీకు మిత్రులుగా మార్చుటకు నా దేవుడు చాలినవాడు.